4 years of BTech life? కంప్లీట్గా ఎప్పుడైనా మనం ఆలోచిస్తే మనం ఏదైతే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తామో దాంట్లో 100% పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. ఇప్పుడు క్వాలిటీ థాట్ ద్వారా బీటెక్ చదివిన పిల్లలు 4 సంవత్సరాల్లో వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే 4 సంవత్సరాల్లో ఉన్న 8 సెమిస్టర్స్లో కూడా ప్రతి సెమిస్టర్లో ఒక ఎక్స్ట్రా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది పిల్లలకు. ఈ రెగ్యులర్ సిలబస్తో పాటు ప్రతి టెక్నాలజీ మీద ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని ద్వారా వచ్చే నాలెడ్జ్ పిల్లలకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 4 years ఆఫ్ బీటెక్లోనే రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇంటర్న్షిప్స్ ద్వారా పార్టిసిపేట్ చేయటం వల్ల పిల్లలకు రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ రియల్ టైం ఎన్విరాన్మెంట్లో పిల్లలకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆఫ్టర్ 4 years బీటెక్ కంప్లీట్ అవ్వగానే మనం జాబ్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్ ఏంటి, మన రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే ఒక క్లియర్ పిక్చర్ పిల్లలకు ఉంటుంది. ఈ క్వాలిటీ థాట్ ద్వారా బీటెక్ చేసే పిల్లలు ఎట్టి పరిస్థితులలో 4 yearsలో వీళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి కావచ్చు, వీళ్ళకుండే నాలెడ్జ్ని బట్టి కావచ్చు, వీళ్ళకుండే సర్టిఫికేషన్స్ని బట్టి కావచ్చు, వీళ్ళ యొక్క రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది. ఆ వెయిటేజే రేపు వీళ్ళు మంచి జాబ్ కొట్టేదానికి అవకాశాన్ని కల్పిస్తుంది. సో క్వాలిటీ థాట్ గురించి తెలుసుకోండి, సెయింట్ మేరీస్ యూనివర్సిటీ గురించి తెలుసుకోండి, యూనివర్సిటీ యొక్క ఎన్విరాన్మెంట్ ఏంటి, 4 years ఎలా ఉండబోతుంది, ఈ 4 years తర్వాత మన భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుంటే ఎట్టి పరిస్థితులలో ఈ అవకాశాన్ని వదులుకోరు. సో వెల్కమ్ టు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఎట్ సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, హైదరాబాద్.